బ్రదర్ ఇందులో కోడిచెరు అనేది రెగ్యులర్‌గా జరుగుతున్నటువంటి కొన్ని హైడ్రా చేస్తున్నటువంటి డ్యూటీల పైన మనం మాట్లాడుతా ఉన్నాం. అవును. కానీ నిన్న దినాన జరిగిందేందంటే 1 జూన్ 2026 తారీఖున. ఆ! అంటే అప్పుడు సీరీస్ ఆఫ్ యాక్షన్ అనేది జరుగుతా ఉండే. కాబట్టి నేనేం పట్టించుకోలే. నేను దీని మీద పూర్తిగా పేపర్ వర్క్ చేసి లోకాయుక్తల కేస్ ఫైల్ చేసిన. హ్మ్. అందులో ఒక 6 అధికారుల మీద చేసిన. హ్మ్. ఒకటి నేను నాకు పవన్ కళ్యాణ్ గారికి ఈ కేసులో మనకేం సంబంధాలు లేవు. హ్మ్. హ్మ్. అర్థమైందా? హ్మ్. కాకపోతే పాపం పవన్ కళ్యాణ్ గారు చాలా మంచోడు. హ్మ్. ఆయనకు భూమి అక్రమంగా వీళ్ళే నూకినట్టు హ్మ్. హ్మ్. కనబడతా ఉంది. అంటే వీళ్ళు చెప్తున్నారు అట్లా. అందులో హైడ్రా కమిషనర్ పైన, హ్మ్. ఆర్టీఓ చేవెళ్ళ పైన, హ్మ్. తహసీల్దార్ శంకర్పల్లి పైన, హ్మ్. సబ్ రిజిస్ట్రార్ శంకర్పల్లి పైన, హ్మ్. ల్యాండ్ రికార్డ్స్ రంగారెడ్డి, హెచ్ఎండిఏ ఈ ఆరుగురి పైన కూడా నేను ఫిర్యాదు చేసిన. హ్మ్. ఇందులో ఏందంటే ముఖ్యంగా ఆయన కొన్నది 10 ఎకరాలబ్బా. ఆ! 10 ఎకరాలు ఎవరి దగ్గర కొన్నాడు? 10 ఎకరాల ఖాతా నంబర్లు ఒకటే దగ్గర ఒక పీస్ ఆఫ్ ల్యాండ్ కొన్నాడు. ఇగో ఇది హ్మ్. 10 ఎకర్స్‌ల హ్మ్. ల్యాండ్‌లో ఆయన 10 ఎకరాలు కొన్నాడు. హ్మ్. ఈ 10 ఎకరాల జాగా ఆయన తీసుకుండు అక్కడి వరకు ఓకే. హ్మ్. అయితే ఇందులో రిజిస్ట్రేషన్‌లు అనేది ఒకటి నంబర్ 1 రిజిస్ట్రేషన్‌లో పొరపాటు జరిగింది. ఓకే. రిజిస్ట్రేషన్‌లో ఎట్లా పొరపాటు జరిగిందంటే, రిజిస్ట్రేషన్‌లో ఈరోజు ఇగో ఈ కృష్ణయ్య అన్నటువంటి కృష్ణ అనేటి ఆయనకు ఈయనకు జీపీఏ హోల్డర్ ఉంది. హ్మ్. దీని ఓనర్ వేరే మళ్ళా. హ్మ్. అర్థమైందా? జీపీఏ హోల్డర్ మరి ఈయన వచ్చి సంతకం పెట్టాలి కదా దీనికి. అవును. ఆ సంతకం పెట్టలే ఈయన. ఏది దీనికి ఓనర్ వచ్చి సంతకం పెట్టలే. పోనీ పవన్ కళ్యాణ్ తరపున కూడా పవన్ కళ్యాణ్ తరపున శరత్ అనేటి ఆయన వస్తాడు అని చెప్పిండు. అవును. కానీ ఆయన ఏది పవన్ కళ్యాణ్ పోలే శరత్ ఆయన కూడా పోయినారు కదా. ఈ ఈ ఫింగర్ ప్రింట్ మొత్తం చూస్తే తెలిసిపోతుంది. హ్మ్. నంబర్ 1. రెండవది ఏంటంటే ఇందులో వీళ్ళు చూపించిన బౌండరీస్‌లా ఆ! 4 బౌండరీస్ ఉంటాయి. ఆ 4 బౌండరీస్ కూడా ఈరోజు అవతల దిక్కు చూపించిండ్రు. ఒక్క నిమిషం నేను చూపెడతా. ఆ! వీళ్ళ బౌండరీస్ కూడా మొత్తం కంప్లీట్‌గా బయటికి చూపించిండ్రు. ఆ బౌండరీస్ కూడా ఎట్లున్నదంటే ఇగో ఇది ఉంది కదా! అవును. ఇగో ఇక్కడ బౌండరీస్ వెస్ట్, హ్మ్. ఇది సౌత్ 684 ఇట్లా చూపించిండ్రు. ఈ బౌండరీస్ వీళ్ళు కొన్నదెక్కడ? ఇక్కడికి చూపించు కదా! మరి ఆ! ఇది పార్ట్ ఆఫ్ ల్యాండ్ అయినది. అవును. 76లో పార్ట్ ఆఫ్ ల్యాండే. ఆ! మరి బౌండరీ ఇక్కడ దాకా పోయినప్పుడు మరి లోపల మొత్తం కబ్జా అయినట్టే కదా! హ్మ్. హ్మ్. అవును. అర్థమైందా? రెండోది. ఇంకోటి ఏంటంటే నా బోరేసిండ్రు. ఆళ్ళు వోల్టా చట్టం కింద నేరం. అవును. ఫెన్సింగ్ ఏసిండ్రు. అదేయొద్దు. హ్మ్. అర్థమైందా? హ్మ్. ఈరోజు రంగనాథ్ గారు ఏం మాట్లాడతారు? ఆయన బయటికొచ్చి, హ్మ్. ఈయన ఇందులో ఏం తప్పు జరగలేదు. అవును. జస్ట్ ఊరికే ఫెన్సింగ్ ఫెన్సింగ్ ఏసిండు. మాత్రమే ఏసిండ్రు అని అంటారు. అవును. సార్ నేను ఒకటే అడుగుతున్నాను. సార్ యూ ఆర్ ఐపీఎస్. యూ ఆర్ ఇండియన్ పోలీస్ సర్వీస్. హ్మ్. పబ్లిక్ కోసం ఉన్న ఆఫీసర్. యూ ఆర్ నాట్ ద పర్సనల్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ ఆఫ్ పవన్ అవును. కళ్యాణ్. ఆ! నువ్వు పవన్ కళ్యాణ్‌కు హ్మ్. నువ్వు పర్సనల్ రిలేషన్ చూసినావా రంగనాథ్ గారి నుంచి మాట్లాడితే ఎట్లొస్తున్నారో పోలీస్ వ్యాన్లు అవి అది చూపి అన్న జీపులు అన్నీ చూపి ఆ! అయితే ఎట్లొస్తున్నాయో రంగనాథ్ గురించి మాట్లాడితే పోలీస్ జీపులు పోలీస్ వ్యాన్లు హ్మ్. పోలీసులు ఏ విధంగా వస్తున్నారు చూడు. అయితే ఈరోజు నేను అనుకుంటా ఇక్కడ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ కూడా ఆయన డిప్యూటీ సీఎం ఉన్నట్టుంది. ఆ! ఆ! అర్థమైందా? అయితే ఇది ఇప్పుడు ఇక్కడ దాకా బార్డర్ చూపించినప్పుడు అవును. ఇక్కడ దాకా బార్డర్ నీట్గా ఉన్నది చూడు. ఇది ఆయన కాదు పార్ట్ అవును. ఆఫ్ ల్యాండ్ అంటే ఇది మొత్తం కబ్జా అయినట్టే కదా. మరి రంగనాథ్ గారు ఏం కాలేదని ఎట్లా అంటారు? అవును. రంగనాథ్ గారు ఏం కాలేదని ఏ విధంగా నువ్వు సర్టిఫికేట్ ఇస్తావు? ఒక స్టూడియోకి పోయి హ్మ్. ఒక 2:30 గంటలు ఒక స్టూడియోలో కూర్చొని ఏకధాటిగా పబ్లిక్ పైసలు నీకు జీతం ఇస్తారు. పబ్లిక్ పైసలకెళ్ళి వాళ్ళ రక్తము చెమటకెళ్ళి చిందించి హ్మ్. వాళ్ళకొచ్చే పైసలతో మీకు జీతాలు ఇస్తారు. ఆ జీతాలు తీసుకొని మీరు ఈరోజు పబ్లిక్ తరపున మాట్లాడకుండా ఒక దాంట్లో కబ్జా చేసినట్టు వ్యక్తి గురించి నువ్వు ఎట్లా స్టేట్మెంట్ ఇస్తావు? హ్మ్. కాబట్టి ఈరోజు సమస్యలు బాగున్నాయి. హ్మ్. ఈరోజు నేచర్ మీరు అనుకుంటున్నారు మేము ఏం చేసినా నడుస్తుంది. ఒక గైక్వాడ్ అనేటి ఆయన తీసుకొని వచ్చి రాత్రి 8 గంటల వరకు కూర్చోబెట్టిందబ్బా. అవును. అర్థమైందా? తిండి తిప్పలు నీళ్లు లేకుండా 90% బ్లాకేజ్ ఉన్నది ఆయనకు. ఆయన బెదిరించి ప్రైవేట్ ఫోన్లు చేసి వాట్సాప్ కాల్లు చేసి ఈరోజు ఆయన రమ్మన్నటువంటి పరిస్థితి. ఇవాళ చాలా సమస్యలు నేచర్ అనేది ఒకటి ఉంటుంది. హ్మ్. నేచర్ జడ్జిమెంట్ ఉంటుంది. ఆ నేచర్ జడ్జిమెంట్లు ఎవరు తప్పించుకోరు. ఇవాళ సందీప్ కుమార్ సుల్తాని అనేటువంటి మీద వేల కంటెంప్ట్ కేసులు ఉండే. హ్మ్. రిటైర్మెంట్ ఎంప్లాయీస్ 100 మంది చచ్చిపోయిన వాడు చేయబట్టి. వాడు చేయబట్టి 100 మంది చచ్చిపోయారు. ఇవాళ కోర్టు వాడిని పట్టుకరాపో అన్నది. హ్మ్. బేడీలు వేసుకొని పట్టుకరాపో అన్నది. హ్మ్. హ్మ్. అరే ఇంత బేడీలేసి పట్టుకొచ్చి మా ముందు 10:30 వరకు నిలబెట్టమన్నది. ఆ విధంగా ప్రతి ఒక్కరు నేచర్ జడ్జిమెంట్ ఉంటుంది. అంటే ఆల్రెడీ హైకోర్ట్ కూడా రంగనాథ్ పైన కూడా చెప్పింది కదా! ఆల్రెడీ రంగనాథ్ వందల ఎట్లా కేసులు చేశాడన్నది మళ్ళీ వందల కేసులు. ఆ! ఇవాళ బ్రదర్ ఇక్కడ అన్నిటిలో కేసులు ఒక తీరు. లోకయుక్తలో ఒక అధికారి మీద కేసు రిజిస్టర్ అయినంత ఈజీ కాదు. కేసు రిజిస్టర్ అయింది. బాజాబ్తా రిజిస్టర్ చేసింది. అనేకమైన డాక్యుమెంట్స్ ఉంది. నేను ముందే మీకు అన్ని చూపెడితే
అవి చూపించి వాళ్ళు అలర్ట్ అవుతారు. ఎందుకంటే ఇక్కడ వాళ్ళు ఐబీ ఇంటెలిజెన్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి అన్నీ చూపెడతలేను. కొన్ని వరకు చూపెట్టిన 14వ తారీఖు తర్వాత నేను అన్ని ఇంకా పూర్తి వివరాలు చెప్తా. అవుట్లైన్ అయితే ఇందులో కబ్జా 100% జరిగింది. 101% కబ్జా జరిగింది. ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ బౌండరీస్ తప్పు. ఆ బౌండరీస్ లోపల ఉన్న నాది నా జాగా కాదు. అది రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లో స్పష్టంగా ఉంది. ఒక రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ పైన 4 పాస్ పుస్తకాలు ఎట్లా ఇస్తారు? ఎంఆర్ఓ అవుట్. ఒక రిజిస్ట్రేషన్లో ఒక అవుట్. తహసీల్దార్ అంటే వాడు ఎక్కడ ఉన్నా అవుట్. ఆయన సస్పెండ్ అవుతాడు. నంబర్ 1. ఈరోజు రిజిస్ట్రేషన్ చేసేటోడు సస్పెండ్ అవుతాడు. ఎట్లనంటే ఒక జీపీఓని సంతకం తీసుకొని నువ్వు ఆయన రానంటావు. శరత్ అనేటోడు కూడా ఆయన నా బద్దలు వస్తానంటావు. ఇవాళ ఏకేవైసీ లేకుండా ఎట్లా రిజిస్ట్రేషన్ చేస్తావు? నంబర్ 2 ఆయన ఎగిరిపోతాడు. ల్యాండ్ అండ్ సర్వే రికార్డ్స్ కూడా ఏం చేస్తుండు? ఇంతవరకు కబ్జా అవుతుంటే ఈరోజు వాళ్ళపై చేయాలి కదా. ఎందుకు మీరు సర్వే చేస్తలేరు? ఎందుకు మాట్లాడతలేరు? అక్కడ వాళ్ళ అవుట్. హెచ్ఎండిఏ లేఅవుట్ అనేది ఏ విధంగా వాళ్ళకి ఆయనకు అవంతా అంటే ఈరోజు అక్రమంగా అక్కడ ఇవన్నీ కూడా నిర్మించుకోవడానికి ఏ విధంగా మీరు అంత పెద్ద గోడలు పెట్టడానికి అర్హత లేదబ్బా. పెద్ద పెద్ద గోడలు కట్టడానికి అర్థమైందా? ఆ గోడలు ఒట్టి గేటెడ్ కమ్యూనిటీ మాత్రమే పర్మిషన్ ఉంది. ఒక ప్రైవేట్ వ్యక్తులకు అంత పెద్ద గోడలు పెట్టడానికి లేదు. ఏ విధంగా దానికి పర్మిషన్ ఇచ్చారు? వోల్టా చట్టం ఇది వ్యతిరేకమవుతుంది. ఆ మధ్యలో అది పోతుంది. అది డేంజరే. మధ్యలో ఫెన్సింగ్ వేస్తారు. బ్రదర్ ఒకటి కాదు ఇన్ని కాదు. దాదాపు నేను ఆ నోట్లకెళ్ళే ఒక 8 కేసులు చెప్పిన. 10-15 సెక్షన్ల కింద ఆయన బుక్ అవుతాడు. ఒక సెక్షన్ కాదు, 10-15 సెక్షన్ల కింద బుక్. బ్రదర్ నేను వ్యక్తిగతంగా నాకు ఎవరితో గొడవ లేదు. నేను వ్యక్తిగతంగా నాకు ఏం కోపం లేదు. నేను చట్టం ప్రకారం పనిచేస్తా. నేను పేపర్ వర్క్ చేస్తా. సాక్ష్యాల ప్రకారం పనిచేస్తా. మొన్న ఇంకోటి ఆయన మన ఎవరు రంగనాథ్ గారు ఈరోజు ఈయన పిఆర్ఓ లెక్క ఇవాళ తెలంగాణ సొమ్ము తెలంగాణ ప్రజలు మీకు జీతాలు ఇస్తారు. మీరు అన్ని అలా కూర్చొని 2 గంటలు నువ్వు పబ్లిక్ టైంని ఎట్లా వేస్ట్ చేస్తావు? నీ టైం మాదబ్బా. నీ టైం నాది. నీ టైం నా కోసం ఖర్చు పెట్టాలి. నువ్వు స్టూడియోలలో కూర్చొని కోర్టేమో నిన్ను ముద్దాయిగా ప్రకటిస్తుంది. కోర్టేమో నీ మీద నిన్ను తీసుకొచ్చి బేర్లో మిలిటరీలో తీసుకుపోయి లోపల పెట్టమంటుంది. అర్థమైందా? రేపు ఇంత నన్ను జోకర్ అంటాడు ఆ స్టూడియోలో కూర్చొని. నేను జోకరా నువ్వా నేనా? జోకర్ ఎవరు? హూ ఈజ్ జోకర్? నేను స్పష్టంగా చెప్తున్నా. రంగనాథ్ గారు నువ్వు పేరు చెప్పని పడ్డ రంగనాథ్ గారు మీరు జోకర్ అయ్యిండ్రు. అర్థమైందా? మీరు జోకర్ అయ్యిండ్రు. కాబట్టి ఇది 101% తప్పు. దీంట్లో 101% వీళ్ళంతా శిక్షార్హులు అవుతారు. రేపటి దినాన ఇంట్లో అన్ని ప్రూఫ్స్తో సహా మేము వాళ్ళకి ఇస్తాము. వాళ్ళు ఖచ్చితంగా వీళ్ళపైన యాక్షన్ తీసుకుంటారు. దీన్ని అని నేను ఏది చేయకుండా ఈ నేచర్ అనేది ఖచ్చితంగా దాని జడ్జిమెంట్ దానికి ఉంటుంది. ఇవాళ మీరు ఎన్ని అక్రమాల పాల్పడుతున్నా, ఎన్ని ఇవి చేస్తున్నా, ఇవాళకి ఆయన బుద్ధి మార్చుకోకుండా ఆయన ఇంకా ఎంత తొండి చేస్తారో అంత ఆయనకే చుట్టుకుంటారు. హైకోర్టు డైరెక్ట్ చెప్పినా సరే ప్రభుత్వం కావచ్చు ఇంకా సమీక్షిస్తాం అది అని చెప్తారు. అలాంటి లోకయుక్త పైన లోకయుక్తలు అవుతారంటారా? బ్రదర్ ఇలా ఇది వేసింది అధికారుల మీద. నేను వేసింది అధికారుల మీద యాక్షన్ తీసుకునే పూర్తి హక్కు లోకయుక్తకు ఉన్నది. ఈ కెనాట్ ఎస్కేప్. అర్థమైందా? కాబట్టి ఈరోజు ఖచ్చితంగా నేను ఏదో ఒక దగ్గర న్యాయం జరుగుతుంది. అసలు నేను రిజిస్టర్ కాదనుకున్నా. అసలు రిజిస్టర్ అయింది, పేషీ పెట్టింది, పిలిచిందంటే 101% దీనిపైన ఇస్తుంది. వాళ్ళు కూడా దీన్ని ఏదో తిమ్మిరి బొమ్మని చేసే ప్రయత్నం చేస్తారు. అయినా కానీ ఏది చేసినా చేయకుండా బ్రదర్ ఇవాళ మీరు దొరికిపోయినారు. డాక్యుమెంట్ దొరికిపోయినాయి, పేపర్లో సహా దొరికిపోయినారు. అర్థమైందా? మీరు తప్పించుకునే అవకాశం ఉండదు. ఖచ్చితంగా ఈరోజు మీరు ఎవరిని ఏం పేరు పెట్టి పిలిచినా, మీరు ఎక్కడెక్కడ మీరు ఏ స్టూడియోలో పొంత తిరిగినా, మీరు నిర్దోషి అని చెప్పుకునే ప్రయత్నం చేసినా ఏడ కూడా మీరు తప్పించుకోలేరు. అర్థమైందా? ఇలా బ్రదర్ ఒట్టిగా రిజిస్టర్ చేయరు కదా. ఒక 6 అధికారుల మీద ఏ డాక్యుమెంటేషన్ లేనిది ఏది లేనిది ఒట్టిగా ఇది చేయలేరు కదా. ఇప్పుడు వాళ్ళు అడుగుతున్న ఫోటోలు తీసుకోనికి నేను మీకు ఎందుకు పెడతాను అంటే వాళ్ళకి నేను క్లూ ఇవ్వదలుచుకోలేదు. అర్థమైందా? వాళ్ళకి కూడా క్లూ ఇవ్వదలుచుకోలేదు. కాబట్టి అన్ని కోర్టులో ఉన్నాయి, కోర్టు పరిధిలో ఉన్నది. వాళ్ళు చేసుకున్నాక మీరు చాలాసార్లు చూపెట్టారు. మీడియా కూడా డైరెక్ట్ కోర్టు చిరు దగ్గరికి వెళ్ళి కూడా డైరెక్ట్ చూపెట్టినాం మీడియా వాళ్ళని, సోషల్ మీడియా అయినా కూడా ఇన్ని ఆధారాలు కూడా రంగనాథ్ కావచ్చు లేకపోతే అంటే ఇప్పుడు అక్కడికి ఇప్పుడు బ్రదర్ అక్కడ మీడియా ఏం చేసిందంటే అక్కడ పోయి చూపించింది. అక్కడ మనం ఏం చేసినా పేపర్ వర్క్ చేసినాం. ఇప్పుడు డాక్యుమెంట్ పరంగా కేసు ఫైలింగ్ అనేది ఇంపార్టెంట్. ఆ ఫైలింగ్ కేసు అంతా నేను చేసిన ఈరోజు. కాబట్టి ఈరోజు ఇవాళ ఎక్కడ కూడా తప్పించుకునే అవకాశం ఏదో ఒక దగ్గర దొరికిపోతారు. అర్థమైందా? ఇవాళ దానికంటే పెద్ద శిక్ష ఈరోజు ఆల్రెడీ ఆయన అనుభవం తెలియకుండా ఇవాళ శిక్ష ఏం తెలుసా? ఏ మీడియా వాడు పోయినా క్వశ్చన్ అడుగుతాడు. ఏ మీడియా అయినా నీ ఇల్లు చెరువులు ఉందంట కదా అని అంటాడు. నేను అది ఆయన ఇల్లు చెరువులను చూపించిన రోజు చెప్పిన ప్రతి ఒక్కరిని అడుగుతాను. నువ్వేం చెప్పాలి? లేదు చెరువులు లేదని చెప్పాలి. అదే నీ పనిష్మెంట్ అన్న. అర్థమైందా? ఇవాళ ఎక్కడికి పోయినా ఆల్రెడీ ఆ పనిష్మెంట్ పడతా ఉంది. వచ్చే రోజులలో బ్రదర్ నేను ఇన్ని రోజులు ఆయన
వ్యక్తిగతంగా ఏం దందాలు చేస్తారు, ఏం చేస్తారు, ఎవరెవరికి ఫోన్లు వస్తారు, ఎవరు నేను ఏం పెద్ద పట్టించుకోలే. ఇప్పుడు పట్టించుకుంటా నేను. ఇప్పుడు బరాబర్ పట్టించుకుంటా. ఎక్కడ ఏమేం జరుగుతుంది, ఏమేం స్కాములు చేసిండ్రు, ఎక్కడెక్కడ సెటిల్మెంట్ చేసిండ్రు, ఎక్కడ దందాలు నడిచింది అనేది మొత్తం చేస్తా. ఇవాళ నేను ఒట్టి ప్రభుత్వం పైన, ప్రభుత్వంలో జరుగుతున్న అక్రమాల పైన టాప్ 20 పైనే పెట్టుకున్నా, కానీ వేరే వీటి మీద పెట్టుకోలే. కానీ ఈరోజు ఈయన అంటే హద్దు దాటి వెళ్ళిపోతుండు. ఒక అధికారికి ఏం పని బాస్? శివధర్ రెడ్డి గారు మొన్నదాకా డీజీపీ గారు ఉండే, ఆయన డ్యూటీలో ఉన్నప్పుడు ఎప్పుడైనా మన స్టూడియోలలో చూసినామా? ఎక్కడైనా ఆయన ఇంతసేపు చూసినామా? పోనీ సివి ఆనంద్ గారు ఇప్పుడు డీజీపీ ఎప్పుడైనా చూసినామా మనం? సజ్జనర్ గారు సిపిగా ఎప్పుడైనా స్టూడియోలలో పోయి కూర్చొని గంటలు గంటలు కూర్చొని 2.5 గంటలు ఆన్ డ్యూటీ, హైడ్రా కమిషనర్ బిజీ షెడ్యూల్ ఇది, నీకేం పనిపాటు లేదంట, పోయి ఎందుకు కూర్చుంటున్నావు నువ్వు? చిల్లరగా అనుకుంటారబ్బా నీ గురించి. నువ్వు ఐపీఎస్ ఆఫీసర్, నువ్వు హోంగార్డు కాదు. హోంగార్డు కూడా కూర్చోరు. హోంగార్డులు కూడా నేను టైం ఇప్పుడు నువ్వు ఆయన మైక్ పెట్టు, నేను ఇయ్యాలని వెళ్ళిపోతాడు. ఆయన ఇంకా అంతమంది పోలీసులు ఉండరు కదా సివిల్ డ్రెస్లో, వాళ్ళ పోయి మైక్ పెట్టు, సార్ ఏమన్నా మీ వాయిస్ ఇస్తారంటే మేము మా డ్యూటీ కాస్తారని మారిపోతాడు. అసోంటిది నీకు ఇది హోంగార్డుకున్న బుద్ధి లేదు నీకు, ఇంత కూడా హోంగార్డుకున్న తెలివి లేదు నీకు. ఈరోజు హోంగార్డులు కూడా మీడియా ముందుకు రారు, హోంగార్డు కూడా వాయిస్ రారు. అరే వాళ్ళ ముందు మైకులు పెట్టి వాళ్ళని మాట్లాడతారు, ఎవరు మాట్లాడరు, వెళ్ళిపోతారు వాళ్ళు. వాళ్ళకున్న తెలివి లేదు నీకు. కాబట్టి ఇంకోసారి మీడియా ముందు కనవాడదు. దాని మీద కూడా ఏమైనా సెక్షన్ ఉంటే చూస్తా. ఇంకోసారి మీడియాలో కనవాడదు, దాని మీద కేసులు పెడతా. లేదు పరిస్థితి. అరే నేను దానికోసం జీతం ఇస్తున్నా, టైం ఇస్తున్నా. గైక్వాడ్ అనేది ఆయన తీసుకొచ్చి 8 గంటలు నిలబెట్టిందంట, 8 అవర్స్. ఇవాళకెళ్ళి ఆయన బాధితులు ఎవరున్నా నాకు ఫోన్ చేయండి, ఖచ్చితంగా మీ దగ్గర ఏమైనా ప్రూఫ్స్ ఉంటే తీసుకొచ్చి ఇవ్వండి. మీ దగ్గర ప్రూఫ్ తక్కువ ఉన్నా కానీ దాన్ని పూర్తిగా ఫుల్ఫిల్ చేసి ఈయన సంగతి చూద్దాం. ఇటువంటి వాళ్ళు పబ్లిక్ ఈ పోస్ట్ కాదు, ఏ పోస్ట్ ఉండద్దు. ఇక నాకు అనుమానం వస్తుంది, ఇన్ని రోజులు లేకుండే ఈయన విజయవాడ ఈయన ఏమేం కేసులు ఇంటర్వ్యూలు ఇచ్చిండ్రో అన్ని కేసులు తొండే, అన్ని కేసులు తొండి కేసులే. ఈరోజు ఆడ ఆయన నిర్దోషాన్ని వదిలేసిన సత్యం బాబును, లేదులే ఆయన నాకు చెప్పిండు ఆయన నేరస్తుడే అని చెప్పి. ఇవాళ నీ ఇల్లు చెరువులో లేదని చెప్పుడు ఎంత సత్యమో, ఆయన సత్యం బాబు అంతే సత్యం అనిపిస్తుంది. అర్థమైందా? ఇది కేసు ఏది నమ్మనికి లేదబ్బా, నీ కేసు ఏది నమ్మనికి లేదు. నీ యాంకర్లో చెప్తున్నా, జస్ట్ వాళ్ళ మంచి పేరు ఉన్న వాళ్ళని తెచ్చుకోండి. నీకు మంచి ఇంటర్వ్యూలు కావాలంటే పట్టుకొని ఇంటర్వ్యూలు ఇయ్యారు. కొత్తగూడ శ్రీనివాసరెడ్డి వేయండి, శివరెడ్డి గారు వేయండి, ఇలా మంచి ఆఫీసర్లు వేయండి. అర్థమైందా? ఇటువంటి చిల్లరగాళ్ళని తీసుకొని వస్తే మీరు ఒక చిల్లరగాళ్ళు అని చెప్పి ఆయన అందరూ అన్సబ్స్క్రైబ్ అవుతారు. మీ ఛానల్ చూసేవాడు కూడా వాడు చూడాడు. అర్థమైందా? ఇవన్నీ కూడా పేమెంట్ ఇంటర్వ్యూలు అని మాకు అర్థమవుతుంది. ఆ ర్యాలీలు తీసిన వాళ్ళు వెళ్తే ఎవరబ్బా? మధురా నగర్ వాళ్ళు. మరి ఆ చెరువు ఎక్కడికి వెళ్ళి ఉందా? మరి నేను తీయాలన్నా మొత్తం? మీ ఇంట్లోకి ప్రాబ్లం అవుతుంది. మళ్ళీ వాళ్ళని కూడా బ్లాక్మెయిల్ చేసి ర్యాలీలు తీపించిండేమో. అర్థమైందా? యూసుఫ్ కూడా పెద్ద చెరువు ఎక్కడ దాకా వస్తాను నేను మొత్తం తీసింది అనుకో పాతది, మీ అన్ని ఇళ్ళలో ప్రాబ్లం వస్తుంది. నేను ఒకటి రంగనాథ్ గారి ఇల్లే చూపించిన, ఆ పెద్ద చెరువు ఎక్కడ దాకా ఉందో నాకు తెలుసు. అక్కడ దాకా నేను తవ్వుకుంటా పోతాను. నల్ల మట్టి వెళ్తేనేమో చెరువు, నల్ల మట్టి వెళ్ళదే అనుకో నన్ను ఉరి తీయండి. ర్యాలీ తీసిన వాళ్ళు కూడా చెప్తున్నా. కాబట్టి ఇటువంటి వాళ్ళ ర్యాలీలు తీసుకుని కూడా మీరు బంద్ చేయండి. మంచి వాళ్ళ చేయండి బాస్, బుద్ధిమంతులా చేయండి. రిటైర్ అయిన ఉద్యోగులు 100 మంది చచ్చిపోయినరు, వాళ్ళ కోసం న్యాయం జరగాలని చేయండి. ఇల్లు కోల్పోయిన వాళ్ళు చేయండి, భూములు కోల్పోయిన వాళ్ళు చేయండి. ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ కట్టాక 14 లక్షల మంది పిల్లలు రోడ్లపైన ఉన్నారు, వాళ్ళ కోసం చేయండి. ఈయన కోసం ర్యాలీ చేస్తారా? బుద్ధి పాత్ర గుడ్ బై అంటే 14 కూడా ఏదో జరగబోతుంది, మొత్తం పూర్తి ఆధారాలు చూపిస్తా అని చెప్పి. ఎందుకు 14 తేదీని ఎందుకు ఇంకా విచారణ ఉందా? ఏం లే, 10వ తారీఖు వాయిదా వేసిండ్రు, అది విచారణ జరుగుతుంది. ఏది ఏమైనప్పటికబ్బా అది అన్ని చూసే చేసిండ్రు. నేను తక్కిన విషయాలన్నీ కూడా ఇంకా కొంచెం సమయమైన తర్వాత కోర్టు వాళ్ళు ఎట్లా చెప్తారో అట్లా చేస్తా. ఏది ఏమైనప్పటికీ ఆయనకు బ్యాడ్ టైం స్టార్ట్ అయింది. అర్థమైందా? బ్యాడ్ టైం అనేది రంగనాథ్ గారు స్టార్ట్ అయింది. ఆయన నేచర్ ఎంబడి పడుతుంది. నువ్వు ఏది పాము, నువ్వు కట్టె పట్టుకుంటే అది పాము అవుతుంది, పాము పట్టుకుంటే పులి అవుతుంది, మేఘ పట్టుకుంటే సింహం అవుతుంది. అర్థమైందా? కాబట్టి ఈరోజు కాలం నీ మీద కన్నెర్ర చేసింది. కాబట్టి నీవు జాగ్రత్తగా పనిచేయి. మంచి పని అయినా బ్రదర్, నేను పోలీసులను చాలా హానర్ చేస్తాను, నేను పోలీసు అయిన కొడుకునే. అర్థమైందా? కానీ ఇటువంటి జనాన్ని ఏడిపించి పనిచేసి చిల్లరగా పోయి స్టూడియోలలో కూర్చొని వాళ్ళ వీళ్ళ గురించి చిల్లర మాటలు మాట్లాడితే మాకు కాలిపోతుంది. అర్థమైందా? నువ్వు ఎవరైనా సరే మేము దేకం. నీకు యూనిఫామ్ వేసుకునే చుట్టూ పోలీసు వాళ్ళు ఉంటే నువ్వు బలంగా మాట్లాడగలదు. నాకు అవన్నీ అవసరం లేదు, సింగల్గా వస్తా. నేను సింగల్గా వచ్చి నీ ఇంటికాడ నిలబడి నీ ఇల్లు చెరువులో ఉందని చూపించిన అది నేను. నువ్వు అట్లా కాదు, నువ్వు 10 మంది లేని బయటికి రాలేవు. అర్థమైందా? అది పబ్లిక్ కోసం వాడాలి 10 మందిని కూడా. కానీ నువ్వు వ్యక్తిగతంగా నీ దందాల కోసం నీ వీటి కోసం వాడుకునే ప్రయత్నాలు చేస్తున్నావు. ఇవన్నీ కూడా బంద్ పెట్టేసే. ఇంకోసారి నేను ఒకటే చెప్తున్నా రంగనాథ్, ఇంకోసారి స్టూడియోలలో నువ్వు కనబడద్దు. నువ్వు ఏ స్టూడియోలో కనబడితే ఆ స్టూడియో ముందు వచ్చి మేము ధర్నా చేస్తాము. ఇసొంటితో ఎందుకు ఇంటర్వ్యూ చేస్తుండ్రని. ఇది లాస్ట్ వార్నింగు, ఇది వార్నింగ్ అని నేను ఇస్తున్నా.
జై తెలంగాణ అమరవీరులకు జోహార్. రైట్ థ్యాంక్ యూ.